ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। చైత్ర శుక్ల పౌర్ణమి నాడు మఖ నక్షత్రంలో మంగళవారం నాడు సంకట మోచన మహాబలి హనుమంతుని మంగళకర జననం జరిగింది. ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। जय
అంజనా, అంజనా, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావుగా అంజనా? ఇదంతా ఏంటి అంజనా? నాకేమీ కాలేదు. కానీ ఇదేమీ అద్భుత ప్రకాశము. నాకిక్కడేమీ కనిపించడం లేదు ప్రియా. ఇది ఇది మన పుత్రుడి యొక్క తేజస్సు. పరమేశ్వర, మహాదేవా, ఓ భక్తవత్సల త్రినేత్రధారి, మా పుత్రుడు మీ తేజస్సుతోనే జన్మించాడు. దానికి మాకు సాక్ష్యం లభించింది. కానీ ఒకవేళ మా పుత్రుడు ఈ పరమ తేజస్సుతో నిరంతరము ఉన్నాడంటే అప్పుడు మేము తన లీలలను సుఖించలేము కదా, కనీసం తనని చూడలేము. హే కృపానిధి, మా మీద దయ చూపించండి. తన తేజస్సు అలాగే ఉండాలి. ఈ ప్రపంచంలోని జీవులందరం తనని దర్శించుకోగలగాలి. పన్నెండు సంవత్సరాల కఠినమైన తపస్సు, అంతకంటే ఎక్కువ సంవత్సరాల ఎదురుచూపుల తరువాత వారికి పుత్రుడు జన్మించాడు. కేసరి, అంజనలకు అది ఒక స్వప్నంలా అనిపించింది. ఒక మధురమైన స్వప్నం. దాన్ని వారిరువురు కలిసి కన్నారు. అది సాకారమయ్యి వారి కనుల ముందుకు వచ్చింది. जय राम भक्त हनुमान, जय राम भक्त हनुमान, जय राम भक्त हनुमान। महादेव का तेज विशेष प्रगट भयाले वानर वेश, आया करने लंक दहन वो अगन रूप हो नहीं सहन, करेगा खेल में सूर्य ग्रहण, प्रगटा जग में कौपीन पहल, सुन केसरी के करुण पुकार, हनुमत खींचे सब तेज अपार, लोकों से अद्भुत तेज ढला, दर से सब ही हनुमान लला, हर्षे सब ही आनंद मिला, दर से सब ही हनुमान लला।
వారి ఈ అపారమైన ఆనందానికి కారణం అక్క మీరే అవుతారు. వాలి అయితే హనుమంతుణ్ణి అంతం చేసే పన్నాగంలో సఫలమయ్యాడు. ఆ ఘాతకమైన విషంతో అంజన బతకడం కూడా అసంభవమే. మీరే గనక వైకుంఠం నుంచి వచ్చి వారిద్దరిని రక్షించలేదు అంటే అప్పుడు కేసరి అంజన పుత్రసుఖాన్ని ఎప్పటికీ పొందలేరు. సమస్త ప్రపంచంలో సంకటమోచన మహాబలి హనుమంతుడి వంటి భక్తుడు యోధుడు లేక వంచించబడేది. దేవతలకు, మనుష్యులకు, ప్రాణులకు, పృథ్వీకి ఎంతో అన్యాయం జరుగుండేది. మీకు మా అందరి ప్రణామాలు భగవతి. నా పుత్రుడు, తను నా పుత్రుడు, మన పుత్రుడు, మన ఇద్దరి పుత్రుడు. నువ్వింత ముద్దుగా ఎందుకున్నావు? తనెంతో అందంగా ఉన్నాడు, చాలా అందంగా. నేనింత అందమైన శిశువును ఇంతవరకు చూడలేదు. తల్లిదండ్రులందరికీ అలాగే అనిపిస్తుంది. లేదు లేదు, నిజం అంజనా. చూడు, తనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎంతో అద్భుతంగా ఉన్నాడు, ఎంతో అందంగా, ఎంతో ముద్దుగా. ఇంత అందమైన శిశువుని నువ్వెప్పుడైనా చూసావా? చూడలేదు. నువ్వు చాలా అసాధారణంగా ఉన్నావు. కానీ నేను తనని తను తిను అని ఎందుకు పిలుస్తున్నాను? మనం మన పుత్రుడికి పేరు పెట్టాలి అంజనా. కానీ ఆచారం ప్రకారం పేరైతే నామకరణం సమయంలోనే పెట్టబడుతుంది. ఆ కానీ నామకరణానికి ముందే ఒక ముద్దు పేరు పెట్టుకోవడం ఆచారం కదా. మనం తనకి ఏ పేరు పెడదాము? నేను చెప్పనా వారికి ఏం పేరు పెట్టుంటారో? మహాతేజ. ఎందుకంటే జన్మించగానే తన శరీరం నుంచి వచ్చిన దివ్యమైన తేజస్సు ముల్లోకాలలో విస్తరించింది. లేదు లేదు, వారికి మహోదర్ అని పేరు పెట్టుంటారు. ఎందుకంటే హనుమంతుడు గర్భంలోకి రాగానే అంజనకి ఆకలి మరింత పెరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఈ రెండు పేర్లు కాకపోవచ్చు. ఎందుకు కాకపోవచ్చు? ఎందుకంటే ఇదంతా సాధ్యమైంది మహాదేవుడి ఆశీర్వాదం వల్ల. అయితే ఖచ్చితంగా హనుమంతుడి పేరు శివదత్ అని పెట్టుంటారు, లేదా రుద్రాంక్ష్. వాయుదేవుడి పేరుతో కూడా పేరు పెట్టి ఉండొచ్చు కదా. ఉదాహరణకి పవనపుత్రుడు. లేదు లేదు, మొదటి పేరు కదా, అది కూడా ముత్తు పేరు. ఎలాగైతే హనుమంతుని నామం కోసం తమరు వాదించుకుంటూ ఉన్నారో, అలాగే కేసరి మరియు అంజన కూడా అప్పుడే జన్మించిన శిశువు ముద్దు పేరు కోసం వాదించుకోవడం మొదలుపెట్టారు. వారి యొక్క సుదీర్ఘమైన వైవాహిక జీవితంలో మొట్టమొదటిసారి. అరే, అయితే ఏం పేరు పెడదాం మన పుత్రుడికి? తన పేరుతో మీ బలము, మీ గుణము, ఇంకా పరాక్రమం గురించి తెలియాలి. చూడటానికి నీలాగా కోమలంగా సుందరంగా ఉన్నాడు. తన పేరు నీ పేరుతో ముడిపడి ఉండాలి, శశిముఖి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? పుత్రుడయ్యి పేరులో కోమలత్వమా? నువ్వు చెప్పిందైతే నిజమే. అయితే ఈ కేసరి నందనుడి పేరైతే మీ పేరుతో ముడిపడి ఉండాలి. కేసరి నందన. ఈ పేరు వినడానికి ఎంతో బాగుంది కదా. లేదు లేదు, నువ్వు ఈ పుత్రుణ్ణి పొందడం కోసం 12 ఏళ్ళు కఠినమైన తపస్సు చేశావు. నీ కష్టానికి ఫలితంగానే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి మనకి పుత్రరత్నాన్ని ప్రసాదించారు. తన పేరు నీ పేరుతోనే కలిపి ఉండాలి అంజనా.
ఏ పుత్రుడైతే నాకు అంజనా తపస్సుతో ఫలితంగా లభించాడో తన పేరు ఆంజనేయుడు అని ఉండాలి. ఆంజనేయుడు? లేదు లేదు లేదు, అవును, ఆంజనేయుడు అనేది బాలేదు. కేసరి నందన అంటే ఆనందంగా ఉంది. అయినా ఈ ఆనందం కేవలం నీ తపస్సుకు ఫలితమేగా అంజనా. తనని మనం ఆంజనేయ అని పిలుద్దాం. ఆంజనేయ. లేదు, కేసరి నందన. కేసరి నందన కాదు, ఆంజనేయ అని పిలుద్దాము. ఆంజనేయ కాదు, కేసరి నందన. కేసరి నందన కాదు, ఆంజనేయ అని పిలుద్దాము. కేసరి నందన. లేదు, ఆంజనేయ అని పిలుద్దాము. ఆంజనేయ కాదు, కేసరి నందన. ఆంజనేయ. కేసరి నందన. కేసరి నందన. ఆంజనేయ. కేసరి నందన. కేసరి నందన. తనను మళ్ళీ మళ్ళీ కేసరి నందన కేసరి నందన ఎందుకంటున్నాను? కేసరి నందన. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే. నాథా, నారదుల వారు అక్కడికి చేరుకున్నారా? అతడు ఆ దుష్టి బాలకుడు కడుపులో ఉన్న హనుమంతుడి ప్రాణాలు హరించడానికి సాయం చేశారు. కేసరి అంజన దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏవై ఉంటుంది ప్రాణవల్లభ? మళ్ళీ మరొక పన్నాగంతో వెళ్ళుంటారా? ప్రణామాలు దేవర్షి. ఆశీనులు కండి మునివర్యా. అరే, మీరు కష్టపడకండి మాత. నేను మిమ్మల్ని కష్టపెట్టడానికి కాదు. నేనిక్కడికి వచ్చింది మీకు జన్మించిన దివ్యపుత్రుణ్ణి దర్శించుకోవడానికొచ్చాను. నా దగ్గరికి రాగలవా? काल कर्म गुण दोष सुभाऊ कछु दुख तुम्ही व्यापही काऊ. మీ ఈ జితేంద్రియ పుత్రుడికి ఎప్పుడు కూడా శీతము, తాపము, వృద్ధావస్థ ఎప్పటికీ ఉండదు. మీ పుత్రుడికి ఏ కర్మ మీద ఎటువంటి కర్మ ఫలితము ఉండదు దేవి. ప్రకృతి అనుసారము ఎప్పుడు మారే 3 గుణాలు సత్, రజస్ ఇంకా తమస్. ఈ కారణాల వల్ల సమస్త జీవులు సుఖం, దుఃఖం, మోహ సాగరంలోన ఎల్లప్పుడూ ఈదుతూ ఉంటాయి. కాని మీ పుత్రుడు మాత్రం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఎప్పుడునూ దుఃఖానికి లోనవ్వడు. అలాగే బుద్ధిహీనుడు కూడా కాడు. ఈ పరాక్రమ బాలుడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు. సర్వమాయా విభంజకుడు అంటే అన్ని మాయలను ఛేదించేవాడు. ఎంతటి మనోహరమైన పేరు! మాయలన్నింటినీ తొలగించేస్తాడు. నా ఒక్క పేరును విని మీరిద్దరూ కంగారు పడకండి. మీ పుత్రుడికైతే అనేక పేర్లు ఉంటాయి. మొదటి ముద్దు పేరును పెట్టే అధికారం ఎవరికైతే ఉందో ఆ అధికారాన్ని మీరైతే ఉపయోగించుకున్నారు. కానీ మహాముని, మేము ఇంతవరకు ఒక పేరు మీద ఏకీభవించడమే లేదు. నాకు తెలుసు వానర రాజా, మీరనుకున్న 2 పేర్లు కూడా బాలకుడి చెవులకి ఎప్పుడో వెళ్ళిపోయాయి. వాటినతను స్వీకరించాడు. ఏమంటావు కేసరి నందనా? ఆంజనేయ. సమస్య కేవలం ఒకటి మాత్రమే. మీ ఈ 2 పేర్లు రహస్యంగా ఉండవు. ఎప్పుడైతే నారదుడు వచ్చాడో అక్కడ ఏది రహస్యంగా ఉండదు కదా. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే. మీ ఈ విలక్షణ బాలకుడి జ్ఞానం, భక్తి, పరాక్రమానికి చెందిన 2 పేర్లు ఈ జగత్తు మొత్తం
యుగ యుగాల వరకు కేసరి అంజన అనే పేర్లను మాటి మాటికి ఉచ్చరిస్తూనే ఉంటారు. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक पलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। ज्ञान गुण सागर जय कपीस दिवु लोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवु लोक उजागर।